హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిప్టెక్ అని తెలుగు. సో ప్రెజెంట్ మనము ఇవాళ బిట్కాయిన్ ఏదైతే మూవ్ ఇచ్చిందో మనకి 63,800 దాకా, ఈ మూవ్ అన్నది మనకు ఒక ప్రాపర్ వాల్యూమ్తో వచ్చిందా లేదా ఇది మనకు ఒక ట్రాపా? ప్రెజెంట్ మనం హయ్యర్స్కి వెళ్తున్నామా లేకపోతే సేమ్ బ్యాక్ టు 50కి అయితే వెళ్ళబోతున్నామా అన్నదైతే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్లాగే నేను ఎండ్ వరకు అయితే చూడండి. $50 అయితే గివ్ అవే ఇవ్వబోతున్నాను. సో నా మెయిన్ ఎజెండా అయితే $50 గివ్ అవే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఒక జెమ్ని అయితే ఇవ్వబోతున్నాను. సో వీడియో మిడిల్లో అయితే చెప్తాను ఆ జెమ్ ఏంటి, ప్రజెంట్ అది కొనుక్కుంటే మనకి ఎంత ప్రాఫిట్ రాబోతుంది ఫర్దర్గా అనేది అయితే. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ప్రజెంట్ అయితే మనం గ్లోబల్గా మార్కెట్ క్యాప్లో అయితే 2.44 ట్రిలియన్లో అయితే ఉన్నాము. సో నిన్నటి దాకా అయితే 2.3 చేంజ్లో ఉంది. సో కొంచెం వాల్యూమ్ వచ్చిందని అయితే చెప్పాలి. సో ప్రెజెంట్ చూసుకుంటే కనుక మనం బిట్కాయిన్లో 63,209లో అయితే ట్రేడ్ అవుతున్నాము. సో మీరు చూసుకుంటే కనుక ఈ యొక్క జోన్ ఇదేదైతే ఉందో ఈ జోనే మనకి కొంచెం రెసిస్టెన్స్గా అయితే ఇచ్చేసింది. సో ప్రెజెంట్ చూసుకుంటే కనుక ఈ జోన్ అయితే కన్జ్యూమ్ అయితే చేసేసింది. ఎందుకంటే ఈ క్యాండిల్ అయితే మనకి 4 అవర్స్లో ఒక 2 క్యాండిల్స్ అయితే క్లోజ్ అయ్యాయి కదా దీని ఎబోలో. ఈ 2 క్యాండిల్స్ మనకి ఈ జోన్ అయితే కన్జ్యూమ్ చేసింది. ఫస్ట్ అయితే కన్జ్యూమ్ చేసుకుంది, అట్లాగే రీటెస్ట్ కూడా చేసుకుంది. చూడండి మీరు ఎగ్జాక్ట్గా రీటెస్ట్ కూడా తీసుకుంది, మళ్ళీ అప్వర్డ్స్కి అయితే వెళ్తుంది. వాల్యూమ్ అయితే ప్రాపర్గానే వచ్చింది, నాట్ అప్ టు ద మార్క్ ఓకే, బట్ వాల్యూమ్ అయితే ఓకే. సో ప్రెజెంట్ మనమైతే నెక్స్ట్ వచ్చేసరికి ఈ జోన్ దాకైతే రీటెస్ట్ అయితే చేయబోతున్నాము. సో నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఈ జోన్ దగ్గర అయితే మనం రీటెస్ట్ అయితే చేస్తాం అప్రాక్సిమేట్లీ 66. సో ఇక్కడ ఒక చిన్న మళ్ళీ మనకి కొంచెం ఏమన్నా ఇది ఉండొచ్చేమో కానీ, సో నెక్స్ట్ ఆ జోన్ దాకా అయితే మనం రీటెస్ట్ అయితే చేస్తాం ఫర్దర్గా ప్రజెంట్ అయితే. సో దట్స్ ఇట్. బీటీసీ గురించి అయితే ఇంతే, ఎందుకంటే మళ్ళీ ఇక్కడే వస్తుంది మనకి లిక్విడిటీ. ఈ జోన్ దాకా అయితే రీటెస్ట్ చేయాలి 60,400 అన్నది. ఇది కనుక మళ్ళీ ఇక్కడ కొంచెం రెసిస్టెన్స్ రావచ్చు, రీటెస్ట్ తీసుకొని మళ్ళీ అప్వర్డ్స్ లెగ్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి డాలర్ ఇండెక్స్లో అయితే ప్రజెంట్ అయితే నేను డౌన్వర్డ్స్ మూమెంటంని చూశాను, కానీ మళ్ళీ ఆల్ ఆఫ్ ఎ సడన్ అయితే డాలర్ ఇండెక్స్ ఒక్కసారిగా పైకి అయితే లేచింది. డాలర్ ఇండెక్స్ పైకి లేవడం అన్నది మంచిది కాదు. బీటీసీ ఎప్పుడైతే మనకి పైకి వెళ్తుందో ఆ టైంలో డాలర్ కూడా అప్వర్డ్స్ మూమెంటం ఉంటే కనుక కొంచెం మళ్ళీ వాలటైల్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సేమ్ ఏదైతే మనకి డామినెన్స్లో కూడా నేను ఇందాకైతే డౌన్ఫాల్ని అయితే చూశాను ఒక 4 అవర్స్ బ్యాక్, ఒక 4-5 అవర్స్ బ్యాక్, అంటే మార్నింగ్ టైంలో మీరు చూసుకోండి డౌన్ఫాల్ వచ్చింది. మళ్ళీ ఇంకో 4 అవర్స్ అయితే, ఇంకొక 4 అవర్స్ అయితే 2 అవర్స్ అయింది కాబట్టి ఇంకో 4 అవర్స్ అయితే మళ్ళీ గ్రీన్లో అయితే లెగ్ అప్ అయితే ఇచ్చింది. అంటే మనం చూసుకుంటే కనుక ప్రజెంట్ అయితే డామినెన్స్లో రీటెస్ట్ అయితే వచ్చింది. రీటెస్ట్ వచ్చి మళ్ళీ అప్వర్డ్స్ మూమెంటంకి వెళ్తుంది. సో నా అనాలిసిస్ ప్రకారంగా అయితే బీటీసీ అట్లీస్ట్ 65 ఆర్ 64,400 అయితే అట్లీస్ట్ అయితే టచ్ అవ్వాలి. అక్కడే కూడా కొంచెం లిక్విడిటీ ఉంది, ఆ కన్జ్యూమ్ అయితే అవుతుంది అని అనుకుంటున్నాను. సో మనం నెక్స్ట్ వచ్చేసరికి ఒక జెమ్ అయితే చెప్పాను కదా, ఈ జెమ్ వచ్చేసరికి డాగ్ విత్ హ్యాట్. సో ప్రెజెంట్ దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, మ్యాక్స్ సప్లై వచ్చేసరికి అయితే ఇది టోటల్ సప్లై కానీ మ్యాక్స్ సప్లై కానీ మొత్తం అన్నీ వచ్చేసింది బయటికి, మార్కెట్లోనే ఉంది సప్లై అంతా కానీ. సో మ్యానిపులేట్ చేయడానికి ఏమీ లేదు. సో ఇది ఒక సొలానా బేస్డ్ మీమ్ మీద బిల్డ్ అయింది. సో మీరు ప్రెజెంట్ చూసుకుంటే కనుక మార్కెట్లో సొలానా మీద ఉన్న ప్రతి మీమ్ కాయిన్స్ ఒక మంచి పంప్ అయితే ఇవ్వబోతున్నాయి. సో మీరు అలాగే చూడండి, 7 డేస్లో ఆల్రెడీ 33% అయితే పంప్ వచ్చింది. సో ఆల్రెడీ 33% పెరిగిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు అని అయితే అనుకోవద్దు. సో మీరు చూస్తున్నారు కదా, ఇది సొలానా బేస్డ్ మీమ్. ఈ మీమ్కి ఒక మంచి ట్రెండ్ అయితే ప్రజెంట్ నడుస్తుంది. అట్లాగే మీరు చూసుకుంటే ఆల్ మేజర్ ఎక్స్చేంజెస్లో అయితే ఆల్మోస్ట్ అయితే లిస్ట్ అయి ఉంది. మనకి మేజర్గా కావాల్సింది బైనాన్స్లో ఉంది, బైనాన్స్ అయితే ఉంది. ఎఫ్ఐయు కంప్లైంట్ అయిన కూకాయిన్లో కూడా అయితే మనకు ఉంది. ఎవరైతే కూకాయిన్ ఓన్లీ ఎఫ్ఐయు కంప్లైంట్ ఎక్స్చేంజెస్ మాత్రమే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే కూకాయిన్ అయితే ఉంది. నెక్స్ట్ మనకు బైనాన్స్ కూడా ఎఫ్ఐయు కంప్లైంట్ అయిందని అన్నారు, కానీ మనకి ఎక్కడ అఫీషియల్గా అయితే స్టేట్మెంట్ ఏం రాలేదు. సో నేను కూడా దానికోసమే వెయిటింగ్. మీరు కావాలంటే బైపిట్లో అయినా బై చేయొచ్చు, దీన్ని బైనాన్స్లో అయినా బై చేయొచ్చు. ఐఎమ్ నాట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్. నేను ఇప్పుడు బై చేయమని అయితే చెప్పను. నేను ఏదైతే అనాలిసిస్ చేస్తానో ఇది ఓన్లీ
మీరు ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే తీసుకోండి. ఎందుకు ఇప్పుడు విఫ్ హ్యాట్ నేను చెప్తున్నాను. ఇప్పుడైతే చూద్దాం, దాని టెక్నికల్ అయితే చూద్దాము. ప్రెజెంట్ మీరు చూసుకుంటే కనుక ఇది దీని టెక్నికల్. ఇది నేను చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, మనం ఏదైతే ఈ $4 నుంచి అయితే ఈ డిప్ అయితే వచ్చిందో, ఈ డిప్పు ప్రజెంట్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని అయితే పుల్ బ్యాక్ అయితే వచ్చింది. సో నా అంచనా ప్రకారం అయితే యూజువల్గా ఎట్లా ఉండబోతుందంటే, ఇన్ కేస్ మీరు దీన్ని కొనాలి అనుకుంటే కనుక ఎప్పుడైతే 2.345 అర్థమవుతుంది కదా, $2 అప్రాక్సిమేట్లీ 2.4 అనుకోండి, $2.04 ఎప్పుడైతే ఇది క్యాండిల్ అయితే క్లోజ్ చేస్తుందో, ఎప్పుడైతే మనం దీనికన్నా పైన వచ్చి క్యాండిల్ క్లోజ్ చేసి రీటెస్ట్ చేసి మళ్ళీ నెక్స్ట్ లెగ్కి మూవ్ ఉంటామో ఇక్కడ మీరు బై చేసుకోండి. ఓకే, ఓన్లీ స్పాట్లోనే. ఫ్యూచర్స్ గురించి నేను మాట్లాడను. ఒకవేళ మాట్లాడితే కనుక ఇది స్టాప్ లాస్ అవుతుంది. $2 ఈజ్ ద స్టాప్ లాస్ మోస్ట్లీ. ఎస్, $2 ఈజ్ ద స్టాప్ లాస్ ఫర్ ఫ్యూచర్ ట్రేడింగ్. స్పాట్ గురించి మాత్రమే ప్రజెంట్ అయితే నేను మాట్లాడుతున్నాను. మీరు స్పాట్లో ఇక్కడ బై చేసుకున్నారనుకోండి, మీ టార్గెట్ ఇది. అర్థమవుతుంది కదా, $4 అయితే ప్రజెంట్ ఉన్న టార్గెట్. దీని టార్గెట్ వచ్చేసరికి నా ఇది ప్రకారం అయితే $10. ఓకే, ప్రజెంట్ మంచి డిప్లో ఉంది, బై చేసుకోండి. నేను చాలా వాటి గురించి లైక్ టెక్నికల్ వాటిలో దీని గురించి అయితే అనాలిసిస్ చేశాను. ఇక్కడైతే బయర్స్ అయితే వచ్చారు, ఇక్కడ బయర్స్ ఉన్నారు. సో బయర్స్ని ట్రాప్ చేయాలనుకుంటే మాత్రమే ఇట్లా వస్తుంది. ఆల్రెడీ డిప్లోనే ఉంది, నో వరీస్ గైస్. 1.5 దీని బాటమ్ వచ్చేసరికి అయితే 99 సెంట్స్ అనుకోండి. ఎప్పుడైనా కానీ ఇన్ కేస్ ఇది ఇక్కడ నుంచి టువర్డ్స్ డౌన్వర్డ్స్ డైరెక్షన్ కనుక తీసుకుందనుకోండి, అప్పుడు నేను చెప్తాను $2 కనుక ఒకవేళ స్పాట్లో అయినా కానీ $2 అయితే ఎగ్జిట్ అవ్వచ్చు. బట్ నో వరీస్ గైస్, మనం బుల్ రన్కి ముందుకే ఉన్నాము. మనం ఆల్మోస్ట్ ఈ ఒక్క మంత్ జూలై కనుక ఇన్ కేస్ జూలైలో నేనైతే మంచి స్పైక్ని అయితే చూడబోతున్నాను మార్కెట్లో. ఇన్ కేస్ జూలైలో కనుక కొంచెం మార్కెట్లో స్పైక్ రాకపోతే కనుక ఆగస్ట్లో ఇట్లా వస్తుంది స్పైక్. అర్థమవుతుంది కదా. సో మనకి మంచి స్పైక్ వచ్చే డేస్ ఇవన్నీ. సో ఆల్మోస్ట్ జూన్లో మనకేం స్పైక్ రాలేదు, మనం జస్ట్ ఇట్లానే ట్రేడ్ అవుతూ ఉన్నాం జూన్ మొత్తం. బట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ జూలై ఇట్లా. సో జూలైలో ఒక రీట్రేస్మెంట్ అయితే ఇట్లా రావచ్చు. దాని తర్వాత ఆగస్ట్ ఇట్లా ఉండబోతుంది. చిన్న సినారియోలో నేను అనుకున్న అనాలిసిస్ని అయితే నేనైతే చెప్పాను. ప్రజెంట్ మీకు వీడియో అయితే లాంగ్ అయిపోతుంది. అట్లాగే నేను ఈచ్ పర్సన్కి $50 అయితే గివ్ అవే అయిపోతున్నాను ఫర్ 3 పీపుల్కి $50 అయితే గివ్ అవే అయిపోతున్నాను. ఓన్లీ నాట్ ఫర్ దిస్ వీడియో. ఎవరైతే నా వీడియోస్ అన్ని రెగ్యులర్గా చూసి కంటెంట్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేసి కామెంట్ అయితే చేస్తారో, మెయిన్ ఈజ్ ద కామెంట్ చేసిన వాళ్ళకే నేను నా వీడియోస్ని ఇప్పటి నుంచి 10 వీడియోస్ దాకా నేను $50 అయితే గివ్ అవే అయితే అనౌన్స్ అయితే చేస్తూ ఉంటాను. 10 వీడియోస్ని ఒకళ్ళని నేనైతే పిక్ చేస్తాను. ఆల్ కామెంట్స్ని ఎవరైతే పేర్లు ఉంటారో అవన్నీ ఒక ఎక్సెల్ షీట్లో వేసి వాళ్ళని నేను కామెంట్ పిక్కర్లో వేస్తాను. ఎవరికైతే కామెంట్ పిక్కర్ వస్తుందో వాళ్ళకి ఈచ్ పర్సన్కి $50 అయితే గివ్ అవే అయిపోతున్నాను. $50ని INRలో ఎంత వస్తుందో మీరే క్యాలిక్యులేట్ అయితే చేసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.